హైవ్యూర్స్ ఇది ఎక్స్పెక్ట్ చేయలే. ఎవరో ఒకళ్ళు మిస్ వరల్డ్కి సంబంధించి పోటీలకు వచ్చే మిస్ వరల్డ్ పోటీలు కాంట్రవర్సీ కామెంట్లు చేస్తారు. అండ్ ఇక్కడ వీళ్ళ ఆతిథ్యం హడావిడి కొంచెం ఓవర్గా అయితే ఉంది. ఎక్కడేదో తేడా కొడితే అనుకున్నా కానీ ఏకంగా మిస్ ఇంగ్లాండ్ మిల్లా ఆమె పేరు సన్ పత్రికకి సంబంధించి ఇంటర్వ్యూ ఇస్తూ బాబోయ్ చాలు ఇక నా వల్ల కాదు నేను ఉండలేను అంది. ఆ మాట కూడా ఎలా ఉంది? మేము మిస్ వరల్డ్ పోటీలకు వచ్చామా లేదా మేము వేషలమా, ప్రాస్టిట్యూట్ మేము వేషలమా అని చెప్పేసి అంది. అదేంటి అంత మాట అన్నారంటే తెలంగాణ ఆతిథ్యం బాగుంది, తెలంగాణ భోజనాలు బాగున్నాయి, తెలంగాణ అందాలు బాగున్నాయి, ఓకే. కానీ ఉదయం బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు గౌనుల్లో ఉండాలా, బుట్ట గౌనుల్లో, అండ్ మేకప్ ఎప్పుడు మేకప్ ఆన్లో ఉండాలా. అసలు ఏంటి ఆ హెక్టిక్ షెడ్యూల్ ఏంటి అసలు? అరే అదిగో గెస్ట్లు వచ్చారంటారు, ఓ టేబుల్ చూపిస్తారు, ఆ టేబుల్ మీద 4 ఉంటారు గెస్ట్లు, మేమిద్దరం వెళ్ళాలి. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ఎవరుతున్నారు వాళ్ళిద్దరు వెళ్ళాలంట. అవతల 4 దాన్ని ఏం చెప్పాలి, ఇంకా ఎంటర్టైన్ చేయాలన్నట్టు, వాళ్ళతో టైంపాస్ చేయాలి, వాళ్ళతో కబుర్లు చెప్పాలి. ఎవర్రా 4 అంటే స్పాన్సర్లు, ఎవర్రా 4 అంటే వ్యాపారవేత్తలు, ఎవర్రా 4 అంటే ఎవరో. వాళ్ళ కోసం మేము రెడీ అయ్యేదేంటి, వాళ్ళ కోసం మేము చేసేదేంటి, అండ్ ఎండల్లో బస్సులు అటు ఇటు తిప్పడం ఏంటి, మేము అసలు ఎందుకు వచ్చాం, మిస్ వరల్డ్ పోటీలకు వచ్చామా, దేనికి వచ్చాం, మమ్మల్ని ఆ రకంగా వాడేస్తున్నారేంటి అసలు. వాళ్ళెవరికో వచ్చేసి మేము సపరేట్ చేసేదేంటి, వాళ్ళెవరిని మేము ఎంటర్టైన్ చేసేదేంటి, అసలు ఏమున్నారు అసలు మమ్మల్ని, నా వల్ల కాదు, నేను భరించలేను అసలు ఇదంతా, నేను డ్రాప్ అవుతుందని చెప్పేసాను. ఆ స్టేట్మెంట్ చూసి నాకు నిజంగా ఫ్యూజులు ఎగిరిపోయింది, ఎక్కడి తప్పిదం జరిగింది అని. ఖచ్చితంగా ఈ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి అఫీషియల్గా చెప్పాలంటే ఎలా చెప్పాలి, ఒక యునెస్కో ఐక్యరాజ్య సమితికి గుర్తింపు పొందిన సంస్థ, అలా కొన్ని ఉంటాయి. అటువంటిది కాదు ఇది. నాకు తెలిసి మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించి ఇది ఒక ప్రైవేట్ వాళ్ళు చేసేది ఎవ్రీ ఇయర్. కాకపోతే ఒక చోట ఒక దేశంలో ఒక చోట చేస్తూ ఉంటారు, బట్ మొత్తం కూడా ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. స్పాన్సర్లని, ఈవెంట్ మేనేజ్మెంట్ అని, అండ్ డయాస్ అని చెప్పేసి వీళ్ళకి ప్రమోషన్ అని రకరకాల కథలు అవన్నీ అసలు వేరే. ఆల్రెడీ రేవంత్ రెడ్డి మీద చాలా విమర్శ వచ్చాయి ఈ విషయంలో. మొన్న ఆ మధ్య వచ్చేసి కాళ్ళు కడిగిన తర్వాత తుడిచారని, అది పాపం అంత అక్కడ ఉన్న మన పర్సన్ ఇన్నోసెంట్లా ఉంది, అవతలామి ఇస్తే తుడిచింది తప్ప ఏం లేదు, అందరూ తొడలేదు అక్కడ. తర్వాత వచ్చి చూసుకుంటూ ఉన్నప్పుడు మనోళ్ళకి మనోళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా ఇంగ్లీష్లో మనం ట్రై చేసి అబాస్ పాలు అవటం, అండ్ మరికొన్ని రకాలు. ట్రాన్స్లేటర్ ఉన్నా సరే హడావుడి. అండ్ పొలిటీషియన్స్ అన్నప్పుడు వీళ్ళు హుందాగా ఉండాలి, అలా ఉండటం లేదు. కొత్త పిచ్చోడి పొద్దురెడ్డి అన్నట్టు కొంతమంది తయారవుతూ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు పొలిటీషియన్స్ కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, స్పాన్సర్లు కావచ్చు, ఎవరు పెడితే వాళ్ళు. అవన్నీ చూసే మెల్ల ఈ మాట అంది, మేము కంటెస్టెంట్లమా వేష్యలమా అని చెప్పేసి. నేనైతే తప్పుకుంటున్నానని చెప్పేసి అంది. మరి తప్పుకుందా, తప్పిచ్చారా, లేదన్నప్పుడు ఇంకేంటి, ఈమె దారులు ఇంకెంతమంది ఉన్నారు. బట్ మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించింది అయితే ఇష్యూ అయితే ఎక్కడో తేడా కొడుతుంది నాకైతే మాత్రం.